ప్రైవేట్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ ఎంపీ అఖిలేష్ యాదవ్. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో జరిగిన యాదవ సమ్మేళనంలో పాల్గొన్నారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సదర్ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుతున్న సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు అఖిలేష్. మాజీ మంత్రి కేటీఆర్ ను కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అఖిలేష్ కు సీఎం వివరించారు. యాదవ్లకు ఎంతో ఇష్టమైన సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రశంసించారు అఖిలేష్. దేశంలో యాదవ సమాజం రేవంత్ ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో యాదవ వర్గానికి గుర్తింపు ఇస్తున్న సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు అఖిలేష్ యాదవ్. ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొనేందుకు యూపీ నుంచి హైదరాబాద్ వచ్చారు అఖిలేష్ యాదవ్. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఘన స్వాగతం పలికారు యాదవ సోదరులు. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో జరిగిన యాదవ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆయనను ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఇతర యాదవ నేతలు. ఢిల్లీలో మార్పు రావాలంటే తెలంగాణ ప్రజలు ముందుండాలన్నారు సమాజ్వాదీ పార్టీ అధినేత యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ సపోర్టు లేకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకపోయేదని చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడి ఆశీర్వాదం మనపై ఎప్పుడూ ఉంటుందని చెప్పారు అఖిలేష్. हैदराबाद से और आंध्र प्रदेश से समाजवादियों का बहुत बहुत पुराना रिश्ता रहा है. हमारा भी सभी दलों से संबंध बहुत अच्छा रहा है और ये प्रदेश तो वो प्रदेश है जो राजनीति में बदलाव ला सकता है. सरकार कौन चला रहा है? हम लोग तो यूपी में मुकाबला कर कर के बीजेपी को पीछे कर दिए कि उन्हें आंध्र प्रदेश के लोगों का सहयोग और मदद लेनी पड़ रही है. जो दिल्ली की सरकार अगर चल रही है तो वो आंध्र प्रदेश की वजह से चल रही है. అఖిలేష్ రాకతో హైదరాబాద్ లో పండగ వాతావరణం నెలకొందన్నారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. ఎన్డీఏ కూటమితో సింగిల్ గా పోరాడే నాయకుల్లో అఖిలేష్ ఒకరన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే నాయకుడు అఖిలేష్ అన్నారు అంజన్ కుమార్. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీతో కలిసి బీజేపీపై పోరాడుతున్న నేత అఖిలేష్ యాదవ్ అన్నారు ఎంపీ అనిల్ కుమార్. भाइयों, आज हैदराबाद शहर में बहुत त्योहार का माहौल है. समुंदर के जहाजों को डुबा दे जिसे तूफान कहते हैं, तूफानों से टकराने वाले की अखिलेश यादव जी कहते हैं. आज का दिन ऐतिहासिक दिन बन जाएगा हैदराबाद शहर के लिए, तेलंगाना के लिए. మన మధ్యలో మన యువ నాయకుడు ఎవరైతే ఇండియా అలయన్స్ లో ఒక భాగంగా అటు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, వాళ్ళతో పాటు ఈరోజు ఇండియా బ్లాక్ తీసుకొని బీజేపీ వాళ్ళతో పోటీ చేస్తున్నట్టు అఖిలేష్ యాదవ్ గారు మన మధ్యలోకి రావడం జరిగింది. మరి మనందరికీ తెలుసు రాష్ట్రంలో యాదవ్ సోదరులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. హైదరాబాద్ నందీనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు అఖిలేష్ యాదవ్. ఆయనకు బీఆర్ఎస్ లీడర్లు ఘన స్వాగతం పలికారు. తర్వాత కేటీఆర్, హరీష్ రావు సహా గులాబీ నేతలతో భేటీ అయ్యారు అఖిలేష్. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.